ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒంగోలు ఎమ్మెల్యే నివాసంలోని బీకే అపార్ట్మెంట్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి ఒంగోలులోనే మేము ఉంటున్నామని, మేమేందో మా ఫ్యామిలీ ఏందో ప్రజలందరికీ తెలుసని, నీ చరిత్ర ఏందో ప్రజలకు తెలుసని, ఏమైనా మేము అవినీతి చేస్తుంటే ఒంగోలులో ఉండి మమ్మల్ని ప్రశ్నించాలని, సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు ఒంగోలు వచ్చి ఏదేదో జరిగిపోయిందని, మా మీద అబండాలు వేస్తే జరిగిపోయేద్దని, నిన్ను చూసి ఎవరు భయపడే పనే లేదని అని సవాల్ విసిరారు. ఒంగోలు గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో ఒంగోలులో ల్యాండ్ మాఫియా, భూ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా అన్నీ మీరేసేసి నెలకు 25 రోజులు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకి సేవ చేస్తూ ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా నిర్వహిస్తున్నామని, మేమైనా అవినీతి ఆరోపణలు చేస్తే ఎమ్మటుండి ప్రశ్నించాలే కానీ మా మీద వాట్సాప్ గ్రూపుల్లో పేర్తలు ప్రసారం చేయడం, ఇంత వయసు వచ్చినా నీకు సిగ్గు లజ్జ లేదా అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కానీ గాంధీ పార్క్ విస్తరణ కానీ, అదేవిధంగా కోర్టు రోడ్డు విస్తరణ కానీ, అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ కానీ, అదేవిధంగా బాపూజీ కాంప్లెక్స్ దగ్గర హిల్స్ వద్ద ట్రైన్లు కానీ, ఇట్లా చెప్పుకుంటా పోతే దగ్గర దగ్గర చాలా కార్యక్రమాలు కూడా మనం వచ్చిన తర్వాత చేసాం. అదేవిధంగా ఈరోజు నిన్న మాకు ముఖ్యమంత్రి గారితో కూడా మన జిల్లా అభివృద్ధి దాని మీద ఎమ్మెల్యేస్ అందరూ కూడా కలిసి ఒక మీటింగ్ నిన్న కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కానీ, మన వాళ్ళందరూ కూడా నిన్న రాత్రి 11 ఆల్మోస్ట్ 11:30 అయింది. అంటే ప్రతి ఒక్క విషయం మీద కూడా చర్చించడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. దాంట్లో ఈరోజు మన దగ్గరికి వచ్చే లోపలికి పోతరాజు కాలం కానీ, నల్లగాలవ కానీ, ఆ 2 కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము. అది 268 కోట్లు. దీంట్లో ఒక విషయం కూడా చెప్పాలి. మేము 1924లో దగ్గర దగ్గర 6-7 సార్లు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చి ఆ రోజు 89 కోట్లకి పోతరాజు కాలువ సైడ్ అంతా కూడా రిమిట్మెంట్ కింద పెట్టు వేసి భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉండే విధంగా దాన్ని అన్ని కూడా మనం తీసుకొచ్చి అలా శాంక్షన్ చేస్తే, గవర్నమెంట్ మారిన తర్వాత గవర్నమెంట్ మారగానే ఆ ప్రభుత్వం రాగానే అతను ఏం చేశాడు, తెలియకల్లో మాదిరి రివర్స్ టెండర్ అని చెప్పేసి ఒకటి పెట్టి దాని బడ్జెట్ తగ్గించి వాళ్ళకి 3 కాంట్రాక్టర్లకు వాళ్ళందరూ కూడా ఇచ్చి, ఆ కాంట్రాక్టర్లు ఎక్కడ పనిచేశారు ఏంటనేది మనందరికీ తెలిసిన విషయం. 40 కోట్లు దానికి డ్రా చేశారు. అదేవిధంగా రివిట్మెంట్ చేయాలి. రివిట్మెంట్ వాళ్ళు గోడ కూడా కట్టాడు, ఆ గోడ కూడా పడిపోయింది. దాన్ని ఈరోజు దగ్గర దగ్గర 140 కోట్లు అవుతాం. ఎవరు తిన్నట్టు అని చెప్పి కూడా ప్రజలు తెలుసుకోవాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఒకసారి శాంక్షన్ అయిపోయి అంతా అయిపోయి టెండర్ అయిపోయిన తర్వాత ఒక గవర్నమెంట్ మారినప్పుడు ఒక బాధ్యతగా కానీ పనిచేస్తుంటే ఈరోజు పోతరాజు కాలం అయిపోయేది. దాని రోజు ఈరోజు 5 సంవత్సరాల తర్వాత ఎస్టిమేషన్ వేస్తే అంత డబ్బులు ఈరోజు అవుతా ఉంది. ఈరోజు ప్రభుత్వంలో డబ్బు లేదు. ప్రభుత్వంలో డబ్బు లేకుండా ఇబ్బందులు పడుతున్నా ఈరోజు ఉండే పరిస్థితుల్లో మళ్ళీ తీసుకురావాలంటే ఎంత ఇబ్బంది అనేది మనం ప్రజలు కూడా మీ ద్వారా ఆలోచించాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా కొత్తపట్నం టూరిజం కూడా మనం ఆ బీచ్ రోడ్డు 60 కోట్లు అది కూడా ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళాం. ఆ తర్వాత కరవాది గుండాయిపాలెంకి 31.5 కోట్లతోటి మనకి ఎప్పటి నుంచో అది ఆగిపోయి ఉంది. అది 7 మీటర్లు అది కూడా చెప్పాం. మగమూరు రోడ్డు, అదేవిధంగా శ్రీనివాస థియేటర్ కూడా సెంటర్ డివైడర్ తోటి మనం ఎప్పటి నుంచో అనుకుంటుంది. దాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. ఎయిర్పోర్ట్ది కూడా ఆయన దగ్గరికి తీసుకెళ్ళాం. ఎయిర్పోర్ట్ దాన్ని లీగలైజ్ ఒకసారి చెక్ చేయమన్నారు. లీగల్గా ఏముంది దాని మీద వాన్పిక్కింది కాబట్టి అది దాని మీద ఒకసారి చూసి దాన్ని ఏమని చెప్పేసి కూడా ఎయిర్పోర్ట్ విషయం కూడా చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నా. దాని తర్వాత హార్బర్ కూడా కొత్తపట్నం పరిపాలనలో హార్బర్ కూడా అది కూడా మనకి శాంక్షన్ అయింది. తొందరలోనే అది కూడా వస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏ ఉన్నాయో ఇవన్నీ కూడా మనం వచ్చిన 18 నెలల్లో
ఒక చిత్తశుద్ధితోటి ప్రజలు పెట్టుకున్న నమ్మకంతో దాన్ని అన్ని కూడా కార్యక్రమాలు కూడా ఎక్కడ ఇబ్బంది ఉందా, ఎక్కడ ఏం చేస్తే బాగుంటుందా, ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేసామని చెప్పి తెలియజేస్తున్నా. దాంతోపాటు మనకు అమృత్ 2 కూడా 480 కోట్లతో అమృత్ 2 కూడా అగ్రిమెంట్ కూడా అయిపోయింది, మెగా వాళ్ళకి వచ్చింది. అది తొందరలోనే అది ప్రారంభిస్తారు. అది మొదలు పెట్టారంటే దగ్గర ఒక 18 months 20 months పడుతుంది. ఆ 20 months లోపల పూర్తిగా కూడా పైప్ లైన్ అన్నీ కూడా మార్చి దగ్గర 18 ఓవర్ ట్యాంక్స్ కానీ ఫిల్టర్ బెడ్స్ కానీ ఇవన్నీ వస్తే ప్రతిరోజు మంచినీళ్ళు ఎప్పటి నుంచో మనకి ప్రాబ్లం ఒంగోలులో తాగేదానికి 3 రోజులకు ఒకసారి ఇస్తున్నాం. అలాంటి ప్రాబ్లము పూర్తిగా సాల్వ్ అవుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అగ్రహారం రైల్వే గేట్ కూడా 17 కోట్లతోటి అది కూడా దాదాపు ఫైనల్ స్టేజ్కి వచ్చింది. అది 2-3 నెలల లోపల దాన్ని కూడా ఓపెన్ చేస్తాం. అది వాళ్ళు చూసుకున్నప్పుడు ఎప్పటి నుంచో ఉండే సమస్య అది, ఆ ప్రాంతం ఉండే వాళ్ళందరూ కూడా. అలాంటిది 14-19లో ట్రై చేసాం. అప్పుడుండే పరిస్థితుల్లో ఒక కోణానికి తీసుకొచ్చాం. తర్వాత 5 సంవత్సరాలు పట్టించుకోవాలా. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ శాంక్షన్ చేయించేసి మనం దాని పని కూడా చేస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అన్నీ కూడా ఏదైతే మనం అనుకున్నామో దాన్ని అన్నీ కూడా ఈరోజు నియోజకవర్గానికి ఇది ఓన్లీ నేను 77 కోట్లు అనేది కార్పొరేషన్కి చెప్తున్నాను. మళ్ళా 2 మండలాల్లో సిమెంట్ రోడ్లు కానీ లేకపోతే ఎన్నో కార్యక్రమాలు కూడా చేశాం. అదేవిధంగా టిట్కో ఇల్లు కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో టిట్కో ఇల్లు తీసుకొస్తే టిట్కో ఇల్లు అందరూ కూడా డబ్బులు కట్టుకుంటే గవర్నమెంట్ మారిన తర్వాత ₹1 దాని మీద ఖర్చు పెట్టకపోను. కొంతమంది 25,000 కట్టారు, కొంతమంది 75,000 కట్టారు, కొంతమంది 16,000 కట్టారు. పేదవాళ్ళు ఉండటానికని చెప్పేసి వాళ్ళు కట్టుకుంటే ఆ దుర్మార్గమైన పాత ప్రభుత్వం వాళ్ళ మీద కూడా బ్యాంకులకు వెళ్ళి వాళ్ళ చేత సంతకాలు పెట్టించి లోన్ తీసుకొని ప్రతి నెల ఈఎంఐ 1,200 కట్టేటట్టుగా ఆ డబ్బులు కూడా వసూలు చేశారు రాష్ట్రం అంతా. అవి చేసిన డబ్బులు ఏమన్నా తీసుకొచ్చి దానికి ఖర్చు పెట్టారంటే అవి కూడా తీసేసి వేరే దానికి ఖర్చు పెట్టుకొని దాన్ని పూర్తిగా వాళ్ళందరూ కూడా ఎంతోమందిని ఇబ్బందులు పెట్టడం జరిగింది. మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా బ్యాంకులు కూడా కట్టి బ్యాంకులు ఇబ్బంది పెట్టద్దని చెప్పి ఇవన్నీ చేయడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు మన ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు కూడా ఈ 5 సంవత్సరాల్లో ఫైనాన్షియల్గా మొత్తం కూడా సర్వనాశనం చేశారు. దాన్ని ఇంకా ఒక్కోటి వాళ్ళు 5 సంవత్సరాలు చేసిన పాపాలకి ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని డబ్బులు చెల్లిస్తా, ఈరోజు దానికి వడ్డీలు కట్టుకుంటా, దీన్ని ముందుకు తీసుకొస్తా, ఇంకా దగ్గర ఈ నెలాఖరికి ఒక 6 నెలలు 7 నెలలకైతే కానీ కొంత స్ట్రీమ్లైన్ అవ్వదని చెప్పి కూడా ఆయన కూడా చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలాంటి సైకో ప్రభుత్వం, అలాంటి పాపాలు ఉండే ప్రభుత్వం లాస్ట్ టైం మనం చేయడం వల్ల ఈ రాష్ట్రం ఎంత వెనకబడింది అనేది కూడా మనం అందరం ఈరోజు గమనించుకోవాలి. ఈరోజు కార్పొరేషన్లో మేము కాంట్రాక్టర్ డబ్బులు లేకపోతున్నామంటే కారణాలు అవి. ఎప్పుడు కూడా ఉండే గవర్నమెంట్ పైన ఉండే వాళ్ళు కరెక్ట్గా ఉండి స్ట్రీమ్లైన్ కరెక్ట్గా ఉంటే ఈరోజు రాష్ట్రానికి పరిస్థితులు వచ్చేది కాదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకా ఇవన్నీ మనం డెవలప్మెంట్ మీద మనం చేసాం. అదేవిధంగా ఇంకోటి కూడా కొన్ని విషయాలు గవర్నమెంట్ కమిటీ మీటింగ్ పెట్టుకున్నాం. కమిటీ మీటింగ్లో కమిటీ మనం పెట్టుకొని దానికి కూడా మినరల్ ఫండ్ నుంచి 10 కోట్లు ఈరోజు శాంక్షన్ చేశారు కలెక్టర్ గారు కూడా. దాన్ని కూడా ఇప్పుడు పబ్లిక్ పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా ఓపీలు పెంచాం, క్వాలిటీ పెంచాం, డాక్టర్స్ని చెక్ చేస్తున్నాం, అన్ని ఎక్విప్మెంట్ ఉండేటట్టుగా ఈరోజు జీజీహెచ్లో కూడా అన్నీ కూడా చేసామని చెప్పి కూడా మనం కూడా తెలియజేస్తున్నాం. దాని భవిష్యత్తులో ఇంకా చాలా బాగుంటుంది. ప్రైవేట్ హాస్పిటల్కి రీతిగా ఉండేటట్టుగా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చేస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. తర్వాత వచ్చేసే లోపల ఇక్కడ నిన్న చూసాం మనం, నిన్న నెలకో 2 నెలలకో 3 నెలలకో రావటం 18 నెలలు రావటం 1 గంట 2 గంటలు ఉండటం, ఈయనేదో రాజకుమారుడి మాదిరి
ఇక్కడికి రాగానే ప్రెస్లో ఒక మాట మాట్లాడటం మళ్ళీ కారు వేసుకొని మళ్ళీ హైదరాబాద్ కొట్టడం. నేను అడుగుతున్నా, నువ్వు ఇదే ఎన్నో నీ ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడారు, నువ్వు ఎందుకు హైదరాబాద్లో ఉంటున్నావు? ప్రజల మధ్యలో ఎందుకు ఉండట్లా? ఈ ఒంగోలు ప్రజలు నిన్ను 5 సంవత్సరాలు 5 టర్ములు గెలిపించారు. 5 టర్ములు గెలిచినప్పుడు నువ్వు ప్రజల మధ్యలో ఉండటం, ప్రజల సమస్యలు తెలుసుకోవటం, ప్రజల్లో మమేకం అవటం, మీరు ఏదైనా తప్పు చేస్తుంటే దాన్ని ఇమీడియట్గా దాన్ని ప్రజలకు తెలియపరచడం చెయ్యి, తప్పలేదు. అంతేగాని వేక్ కథ, పక్కనోడు ఎవడో స్లిప్ ఇచ్చేది, వాడి మాటలు మాట్లాడేది, మళ్ళీ నేను 10 రోజుల్లో వస్తా, ఇంకా 10 ఉన్నాయి, 5 ఉన్నాయి, ఏంటివంతా? అది ఏమన్నా మతి పరిపిస్తుందో నాకు అర్థం కావట్లా. ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నారో, ఎందుకు ఏం చేస్తున్నారో నాకు అదే అర్థం కావట్లా. నేను 3 సార్లు థర్డ్ టైం ఇది. ఫస్ట్ టైము ఒకసారి నా జనవరి 20 నా పుట్టినరోజు అయితే ఒకసారి పంపించారు, సర్లే అనుకున్నాం. రెండవసారి మళ్ళీ మొన్న లాస్ట్ ఇయర్ ఒకసారి 21 పాంప్లెట్. ఆ పాంప్లెట్ వేసే దమ్ము కూడా లేదు. పనికి మాలిన వాళ్ళు పెట్టుకొని పాంప్లెట్లు ఇష్టారకంగా వాళ్ళు రాసి పోస్టులో వేసి గ్రూపుల్లో చేయటం. గ్రూపుల్లో వేసినప్పుడు ఆ కామెంట్స్ చూసుకో మనం, అది తెలుసో లేదో లేండి, అతనికి ఆ స్లిప్ ఇచ్చేవాళ్ళు చూడమనండి. నిన్న పెద్ద ఆయన వచ్చి మాట్లాడిపోయాడు కదా, దాని కింద కామెంట్స్ పెడతారు. వాళ్ళ పార్టీ వాళ్ళు ఏమేమి పెడుతున్నారు, ఏం పెడుతున్నారు, ఏ విధంగా మనం ఉన్నాము అనేది అది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది చూసుకోకుండా ఏదో వచ్చి ఏదంటే అది మాట్లాడుకోవటం వల్ల ఉపయోగం లేదు. మొన్న 3వసారి మళ్ళా వేసేసి కరెక్ట్గా నా పుట్టినరోజు అప్పుడే రాసి ఏదో 400 కోట్ల అవినీతి జరిగింది, అది చేసేసారు, ఇది చేసేసారు, ఏదేదో మాట్లాడి మళ్ళీ వెళ్ళాడు. నేను దాని మీద ఈసారి సీరియస్గా తీసుకున్నా. ఇది నవటం లాగా లేదు, ఏదోలే తెలియక ఏదో రాస్తున్నాడు, ఏదో జరుగుతుందిలే అని చెప్పేసి నేను పట్టించుకోకపోతుంటే ఇది పెద్ద ఇదైపోయింది. దాన్ని నేను క్లియర్గా ఎవరు ఏంటి అని చెప్పేసి లాగితే హేమలతను షేక్ షయాద్ అని చెప్పేసి ఇద్దరు. హేమలత అనేమో ముస్లిం కాదు, ఆమె బుర్కా వేయించి ఆమెను తీసుకెళ్ళి విజయవాడ రైల్వే స్టేషన్లో కొరియర్ దాంట్లో అక్కడ ఆమె చేత వేయించారు. అది ఏమి వేయించారు, ఒక 15 మందికి పంపించారు. 15 మంది పేర్లు కూడా ఉన్నాయి నాకు. అక్కడ 15 మందికి పంపించారు. అది మా పార్టీ వాళ్ళకి పంపించారు, వాళ్ళకి పంపించారు. దాంట్లో ఏమో లెటర్లో ఏమో కాపీ టు ఏదో సీఎం, కాపీ టు డిప్యూటీ సీఎం, కాపీ టు అని ఏదో పెద్ద చర్చ పెట్టాడు. వాళ్ళందరికీ పంపాల. 15 మంది పార్టీ వాళ్ళకి పంపారు. పార్టీ వాళ్ళకి ఎవరు నచ్చుతారో వాళ్ళకి పంపించారు. అది మా ఏఎంసీకి కూడా వచ్చినట్టుంది. అట్లా వీళ్ళకి పంపించేసేసి వాళ్ళ చేత చేయించారు. ఆ తర్వాత దీనికి మెయిన్ కారకులు ఎవరంటే ఫియాజు, బొల్లేని మురళి. వీళ్ళిద్దరు ఏం చేశారంటే ఆ ఫియాజ్ అనేవాడు అడ్వకేట్, వాడు డ్రాఫ్టింగ్ చేయటం, ఫయాజ్ ఆ ఫయాజ్ వచ్చేసి డ్రాఫ్టింగ్ చేయటం, వీడు మురళీగాడు చెప్పటం. దానికి హైదరాబాద్లో కూర్చున్నాడేమో దీనికి సలహాలు, డైరెక్షన్లు, స్క్రీన్ ప్లే, ప్రొడ్యూసరు, నిర్మాత అంతా పైన అక్కడ కూర్చొని అతను డైరెక్షన్లు ఇస్తుంటాడు. అది రాయండి, ఇది రాయండి, కన్ఫ్యూజ్ చేసేయాలి మనం అట్లా అని చెప్పేసి అతను చెప్పటం, ఇతను ప్రొడ్యూస్ చేయటం, ఈ ఇద్దరు ఎదవలేమో టైపింగ్ చేపించటం. ఈ టైపింగ్ కూడా ఎక్కడ చేయించారు, అద్దంకిలో సుబ్బారావు, కొలిపారు సుబ్బారావు అని చెప్పేసి ఒక టైపిస్ట్ అతను, 65 సంవత్సరాలు. అతని చేత అద్దంకిలో టైప్ చేయించారు. చేయించిన తర్వాత వీళ్ళిద్దరిని పట్టుకున్నారు, హేమలతను షేక్ షియాద్. వాళ్ళిద్దరిని పట్టుకుంటే మాకు తెలియదు, ఆ ఫయాజ్ అనే అతను మాకు ఇచ్చాడు, ఆ ఫయాజ్ ఇస్తే మేము పోయి పోస్ట్ చేసాము, మురళి అని ఇద్దరు ఇస్తే అంతకంటే మాకు తెలియదు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. మాకు ఏదో 5,000 ఇచ్చారు, దానికోసం పోయి పోస్ట్ చేసామని చెప్పారు. వాళ్ళని పట్టుకొచ్చారు. ఆ తర్వాత టైపిస్ట్ని పట్టుకొచ్చినప్పుడు ఈ ఫయాజ్ ఏం చేశాడంటే రాగానే మన దగ్గర ఉండే అతను, అంతకుముందు అంతా మన దగ్గరే తిరుగుతా మనతోటే ఉండే అతను కిరణ్ పేరు చెప్పాడు, ఎవరికి, డిఎస్పీ గారికి. నేను కాదండి కిరణ్ చెప్తే చేశానండి అని చెప్పేసి అతను చెప్పాడు. తర్వాత కిరణ్ పట్టుకొచ్చారు.
కిరణ్ పట్టుకొచ్చిన తర్వాత ఆ టైంలోనే ఈ టైపిస్ట్ కూడా పట్టుకొచ్చారు. టైపిస్ట్ని చూపించారు. ఎవరు వచ్చారు నీ దగ్గర టైపింగ్ అని అడిగితే అతను ఫయాజు, ఇతను కాదండి ఇంకొక అతను వచ్చాడు అని చెప్తే అతను కూడా చూస్తే మురళి ఉందని చెప్పేసి చెప్పారు. అప్పుడు ఇతని పాత్ర ఏంటి అంటే ఇతనికి వేస్తాడు ఏందనే తెలియదు, కానీ ఆ ఫయాజ్ తోటి కిరణ్కి సంబంధాలు ఉన్నాయి. అతను వచ్చేసేమో ఏదన్నా అసంతృప్తిగా మాట్లాడుతున్నాడని చెప్పేసి తెలుసు తప్పితే నాకు ఇట్లా చేస్తారని నాకు తెలియదు అని చెప్పేసి అతను చెప్పాడు. అప్పటికే 2 రోజులు ఉంచారు, సీరియస్గా అతనికి కౌన్సిల్ చేశారు. అన్నీ చేసిన తర్వాత అసలు మెయిన్ వాళ్ళు టైపింగ్ చేయించింది అన్నీ చేసింది వాళ్ళిద్దరు కాబట్టి అని చెప్పి అతను పంపించారు. ఈ పెద్ద మనిషికి అన్నీ తెలుసు. అన్నీ తెలిసి మళ్ళా మీ పక్కన తిరిగేవాళ్ళు అక్కడ అతన్ని కాబట్టి మేము రాజీ చేసుకున్నాం, ఇష్టం వచ్చినట్టు కాగితాలు రాసేసి నీ ఇష్టరాజ్యంగా ఇంట్లో ఆడవాళ్ళ పేర్లు కూడా పెట్టి సిగ్గు లజ్జ ఉండాలి నా కొడుకు. మళ్ళీ అతను మాట్లాడతాడు. ఇంట్లో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళవి కూడా పెట్టేదను అంటే మైండ్ డైవర్ట్ చేయడానికి, మైండ్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎలాంటి రాజకీయాలు కూడా చేస్తారని నాకు అర్థం కావట్లా. అలాంటివి పెట్టి ఈలోపు మేమేదో రాజీ చేసుకున్నాడు ఎవరు చేశారో అని చెప్పేసి మాట్లాడతారు. అతను ఏం మాట్లాడాలి కంటోడితోటి? చిన్నపిల్లవాడా? ఎంత వయసు అతనికి? అది కాకుండా నిన్న ఏం చేశాడు, అంతకుముందు ఎస్పీ గారికి కిషన్ రెడ్డి చేత ఫోన్ వచ్చింది. అతను కొట్టగాకండి, మీ దగ్గరికి పంపిస్తాను, అతని భయపడుతున్నాడు మన తీసుకెళ్ళి హైదరాబాద్లో పెట్టుకొని ఫోన్లో ఆపేపించేసి వాడి ఖర్చులకు డబ్బులు ఇచ్చి పోయినసారి అట్లే తప్పు చేశాడు. తప్పు చేసిన తర్వాత పోయినసారి కూడా అతన్ని పట్టుకునే టైంలో తప్పించుకొని పోయి 2 నెలలు ఉండి యాంటిసిపేట్ తీసుకొని వాళ్ళ ఒంగోలుకి వచ్చాడు. సరేనని వదిలేసాం. ఇదే పని అయితే ఎవడైనా ఎవడు ఊరుకుంటాడు అసలు? మళ్ళీ ఈసారి ఏం చేశాడు, మళ్ళీ రాశాడు. ఈయన ఎప్పుడైతే లాయర్ వాడిని పట్టుకున్నారో ఇతను బారిపోయి హైదరాబాద్ పోయి వాళ్ళ షెల్టర్లో ఉండి అతను కిషన్ రెడ్డి గారి చేత ఫోను. ఆ తర్వాత నిన్న ఎస్పీ గారికి ఫోన్ చేస్తాడు ఈ పెద్ద మనిషి. అతను నేను పంపిస్తాను, వాళ్ళ ఇంటి మీదకి పోలీసులు పోయారంట, ఆడవాళ్ళు ఉంటారు, ఇబ్బంది, మళ్ళా ఏదన్నా పొట్టగాకండి చూడండి అది ఇది అని చెప్పేసి ఇతను ఫోన్ చేస్తాడు. ఇతను ఎన్ని మాటలు మాట్లాడినాడు, అతను షెల్టర్లో ఎందుకు పెట్టుకున్నాడు, అతను ఎట్లా పంపిస్తాడు ఇతన్ని? అతను తెలియకపోతే ఎవడు రాశాడో, సరే మా పార్టీ వాడు రాశాడో లేకపోతే నా పక్కన తిరిగేవాడు రాశాడో అన్నాడుని, వీడైతే వాడిని ఎందుకు తీసుకెళ్ళి నువ్వు ఎట్లా మాట్లాడతావు పోలీసు వాళ్ళతోటి? నేను పంపిస్తానని అంటే నీ దగ్గర ఉన్నాడనేగా. నేను ఈ హ్యాండ్ ఓవర్లో పెట్టుకొని నువ్వు పంపిస్తావు, నేను డైరెక్ట్గా ఎస్పీకే ఫోన్ చేస్తే ఇట్లా ఏం మాట్లాడాలి ఇతనితోటి? ఏడకొచ్చాము రకరకాల మాటలు మాట్లాడేదను. ఇలాంటి లుచ్చా రాజకీయాలు, లుచ్చా పనులు చేసుకుంటా లెటర్లు రాసేది ఒకటన్నా దీంట్లో ఉందా, వాస్తవం ఉందా? ఎవడో లేఅవుట్ అంటాడు, ఆ లేఅవుట్లో ఏమన్నా ఒకటన్నా ఉందా? ఎవిడెన్స్ ఉందా? మేము ఏదైనా తీసుకున్నట్టు ఉందా? వాళ్ళేదో భూమి పూజకి రమ్మంటే భూమి పూజకి పోతే వాళ్ళ ప్లాట్లు నాకు ఇస్తారా? వాళ్ళు అమ్ముకోలేక వాళ్ళు ఈరోజు అమ్ముడు పోక వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటే మట్టి దోలేని అంటారు. మట్టి ఎవడు దోలేడు? మట్టి దోలిందా అని ఎవరు దోలేరు ఏంటి అనేది నువ్వు విచారించుకో, కూర్చోబెట్టుకో. ఏదైనా ఉంటే నీతిగా నిజాయితీగా ఇది చేశారని చెప్పేసి మాట్లాడు, దాని తప్పలేదు. నువ్వేమో హైదరాబాద్లో కూర్చొని ఎవడో పడికి మాలినోడు స్లిప్ ఇస్తే వాటితో మాట్లాడటం, అందులో నీ పాటికి నువ్వు కారులో పడటం, నేను వస్తా ఏంది నువ్వు వచ్చేది? 5 ఏళ్ళు ఏం చేసావు నువ్వు? ఒక్క పనన్నా చేసావా? కొత్తపట్నం మన ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర నుంచి పల్లిపాలెం దాకా 2 కిలోమీటర్లు ఆగిపోయింది. 5 ఏళ్ళు నీ వల్ల అయిందా? చేసావా? పిస్ కాలేజ్ రోడ్ నుంచి ఆ ఫ్యాక్టరీ భగీరథ ఫ్యాక్టరీ దాకా 2 కిలోమీటర్లు అప్పుడు అదంతా వేసాం. ఆ 2 కిలోమీటర్లు ఆగింది. నీ వల్ల ఇది చేసావా? 4 కోట్ల పని అది. ఆ తర్వాత గుండమాల మోటిమాల ఊళ్ళో ఇంత గుంటలు ఉన్నాయి. అక్కడ దాకా నేను చేసా, పాదర్తి యువతల దాకా. పాదర్తి నుంచి గుండమాల దాకా 2 కిలోమీటర్లు 2.5 కిలోమీటర్లు ఉంది. అదేమన్నా 5 సంవత్సరాలు నువ్వు చేసావా? నువ్వు చెయ్యవు. నువ్వు నీ పని ఏందో, నీ యాక్టివిటీ ఏందో అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ఒక్కోటి మేము ఏదో అసలు అనేక ఇబ్బందులు ఉన్నా కూడా
ఎమ్మడబడి ఏదో ఒకటి నాకు డెవలప్మెంట్ చేస్తుంటే డెవలప్మెంట్ మీద నీకు మళ్ళీ ఏడ పేరు వస్తుంది ఏడొస్తుంది అని చెప్పి ఇట్లాంటి పిచ్చి రాతలు రాసి పిచ్చి పనులు చేసి ఎవరిని బెదిరిద్దామని ఎవరు ఏం చేద్దాం అనుకుంటున్నావు? మళ్ళా ఒక కొడుకు ఆ కొడుకు మీద మాట్లాడుతున్నారు, మేము ఎంతో బాధపడ్డామంటారు. ఆ కొడుకు చేసిన పనులేంటి? కడుపుకు అన్నం గుండె మీద చేసుకొని చెప్పాలి ఎవడన్నా. 5 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు చిన్న పిల్లలు 18 ఏళ్ళు 20 ఏళ్ళ పిల్లలందరినీ గంజాయి తిప్పి నీ ఇష్టారాజ్యంగా వాళ్ళని వాడుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళందరినీ కూడా పాడు చేసి ఎన్ని కుటుంబాలు నాశనం అయినాయి? ఒంగోలుకి వచ్చి అడగండి. పేదోళ్ళు ఎస్సీ పిల్లలందరినీ పెట్టుకోవటం, వాళ్ళకి బిర్యానీలు ఇవ్వటం, మంది ఇవ్వటం, గంజాయి ఇవ్వటం, నీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చి పారేసి అసలు ఊళ్ళో ఒంగోలు అంతా కూడా భయపడే ప్రాంతాలు వస్తాయి. అసలు ఆడవాళ్ళు ఎవడన్నా 4 పోవాలంటే ఏ పిల్లవాడు ఎవడొస్తాడో ఏం చేస్తాడో అనేది ఆ విధమైన వాతావరణం తీసుకొచ్చి ఒక స్థలం మన ఉందా లేదా అనేది కూడా ఆలోచన లేకుండా ఎక్కడెక్కడ కబ్జాలు చేసి వీళ్ళ కబ్జాల గురించి నువ్వు మాట్లాడతావా? తెగ ఫోన్లు వస్తున్నాయంటే ఇతనికి హైదరాబాద్ ఇతనే పెద్ద జడ్జిలాగా ఇతనికి ఫోన్లు అక్కడి ప్రజలంతా అతనికి ఫోన్లు చేస్తున్నారంటే ఇతనికి అతను అసలు హైదరాబాద్లో ఆడుంటున్నాడు. అతను గోవా అయిపోయింది, శ్రీలంక అయిపోయింది, ఇప్పుడు మధ్యలో బెంగళూరు, బెంగళూరు తిరుగుతున్నాడు. ఆడుండేవాడు కంటే ఇతను పాపం బాగా ఇలాగ తీశాడని 5 ఏళ్ళు అంతకుముందు బాగా చేశాడని ఆయన కోసం ప్రజలందరూ అసలు బాధపడిపోయి ఇతను అడుగుతున్నారంట. మేము వచ్చిన తర్వాత ఎక్కడన్నా ఒక్క కబ్జా జరిగిందా, ఒక్క కంప్లైంట్ ఉందా? నేను అడుగుతున్నా మా మీడియా ముందు ప్రజలను కూడా, ఎక్కడన్నా ఒక వాతావరణం గంజాయి కానీ ఇంకోటి కానీ ఎక్కడన్నా జరిగినాయా? 19 ఏళ్ళు అవుతుంది. ఏ విధంగా స్ట్రీమ్ లైన్ చేసాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలోచించుకోవాలి. అది వరకులా గూండాయిజాలు లేవు, బెదిరింపులు లేవు, బిల్డింగులు కడుతుంటే డబ్బులు ఇవ్వమని బెదిరింపులు లేవు. ఎవడి వ్యాపారాలు వాడు ప్రశాంతంగా చేసుకుంటున్నాడు. ఎవడు రియల్ ఎస్టేట్ లేఅవుట్లు వేసుకుంటే వాడు ప్రశాంతంగా చేసుకుంటున్నాడు. ఏమైనా లేఅవుట్ల దగ్గర పోయి డబ్బులు తీసుకున్నారా, లేకపోతే అపార్ట్మెంట్లు కట్టే వాడికి పర్సంటేజ్లు తీసారా? ఏం చేశారు? ఎక్కడన్నా ఒక కంప్లైంట్ కానీ ఒక్కడు కానీ ఇదిగో జరిగిందని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడారా? నీకు ఫోన్ చేస్తున్నారంట. నీ ఎందుకు చేస్తారు అసలు? నీ సంగతి ఏంటి? నువ్వు ఎవడని చేస్తారు నీకు అసలు? నువ్వేం చేయగలవు నీకు ఫోన్ చేస్తే? ఇక్కడ ఎమ్మెల్యే మేము ఉన్నాము, గవర్నమెంట్లో ఉన్నాము, ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేస్తారు ఏదైనా ఇబ్బంది ఉందని చెప్పేసి. నువ్వు 5 ఏళ్ళు వెనక తీసావు చించావు అని ఇక్కడ ప్రజలకు తెలియదా? నా గురించి నీ గురించి ప్రజలకు తెలియదా? నేనేమో ఇలా కొత్తగా వచ్చానా? 20 ఏళ్ళ నుంచి నేను ఉన్నా టౌన్లో. అంతకుముందు ఏం మాట్లాడారో బూతులు మాట్లాడావు. అల్లూరు వస్తే బూతులు మాట్లాడావు. నేనేమైనా మాట్లాడానా? వచ్చాక నా కొడుకుల్ని మన ముందు కార్ట్ అయితే ఖరీదు చేయని నా కొడుకులందరి చేత ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిచ్చావు. ఏమేమి మాట్లాడిచ్చావు? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బెడ్రూమ్లో కూర్చొని టీవీ చూసుకుంటా అబ్బా భలే మాట్లాడారు అని చెప్పి ఆనందపడ్డావు. ఒకడు అన్నాడు కార్పొరేటర్కి ఎక్కువ, ఒకసారి ఎమ్మెల్యే అన్నాడు. ఆ మాట్లాడిన వాడు ఎదవలో కూడా చెప్తున్నా నేను. జిల్లాలో హైయెస్ట్ మెజారిటీ ఒంగోలులో కాలు కింద పెట్టి తలకాయ తిప్పినా కూడా ఇతనికి మళ్ళీ ఆ మెజారిటీ రాదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు నోరు బారేసుకుంటే అవో కాలము ముందు కాలం అనేది కూడా చూపిస్తుంది. దేవుడు అనేవాడు ఉన్నాడు. మనం ఏదో తప్పులు చేసి మాట్లాడినంత మాత్రాన ఒక్కోటి కాలం పోయే కొంది ఇలా అహంకారం పెరిగి ఇలా అధికారం ఉందని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు అప్పుడు బిహేవ్ చేశారు. కాబట్టి ప్రజలు నిన్ను ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టారు. అతన్ని కూడా మాజీ ముఖ్యమంత్రిని కూడా ఏడబెట్టాలి అడగబెట్టి 11 తోటే పెట్టి అసెంబ్లీ కూడా వచ్చినా కూడా నువ్వు వేస్ట్ అని చెప్పి పక్కన పడేశారు. ఇది వాస్తవం. అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా కూడా మనం ఉండే దాంట్లో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అధికారాలు, కానీ ఎప్పుడు లిమిట్స్లో పనిచేస్తే ప్రజల మధ్యలో గౌరవంగా ఉంటేనే ఆ గౌరవమే మనల్ని కాపాడుతుంది. నీ ఇష్టారాజ్యంగా మీ కొడుకును వదిలేసి హాస్పిటల్కి వచ్చి అద్దాలు పగలగొట్టి ఎంత చేసావు నువ్వు? ఆ రోజు తెలీదా? ఎంతమంది మీద ఆ మహిళలను కొట్టింది గుర్తులేదా? ప్రజలకు గుర్తు. సరేలే అని చెప్పేసి మేము అప్పటికి ఓపిక పెట్టేసి సరే జనసేన ఉంది, జనసేనలోకి వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ గారు మనం తప్పుగా అనుకోకూడదు. పవన్ కళ్యాణ్ గారు మళ్ళా ఇతను ఏదో తెగ ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి ఆ విధంగా కూడా మనం బాగుండదు. అందరం కలిసి ఉన్నాం.
అని చెప్పి కూడా మేము ఓపిక ఉంటే నువ్వు హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ మాట్లాడేసి నువ్వు హైదరాబాద్కి వెళ్తావు, మళ్ళా వస్తావు, నీ ఇష్టం వచ్చిన మాట్లాడుతుంటే ఇక్కడ పనికి రాకుండా ఎవరు లేడు. మన పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడా, అంటే అభివృద్ధి పనుల మీద మాట్లాడా. ఇప్పుడు ఇతను చేసే యాక్టివిటీస్ చూసి అతను కూడా చెప్పాలి, మనల్ని తప్పుగా అనుకోకూడదు. ఆయన చేసిన చరిత్ర అంతా ఉంది, ఈ విధంగా ఉంది, ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి ఆయన నోటీస్లో కూడా పెడతా. రాత్రి ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాను, జరిగింది, ఈ ఉత్తరాలది ఇవన్నీ కూడా చెప్పాను. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు, ఏం చేసినా చల్లటానికి. ఇక్కడ ఉంది అక్కడ చంద్రబాబు నాయుడు గారు. పార్టీ ఒక డిసిప్లైన్ ఉంటుంది, నీ ఇష్టం వచ్చినట్టు ఇసుక ఇట్లాంటివన్నీ చెప్పి చేస్తే ఇక్కడ ఇంటెలిజెన్స్ కానీ ఎంత ఎంక్వైరీ చేస్తారు, ఎన్ని ఉంటాయి. ఏంటో నాకు అర్థం కాదు. ఇసుకదేదో మాట్లాడాడు, ఇసుక చేయట్లేదా అని చెప్పేసి. దాన్ని కూడా ఒకసారి మనం గమనిస్తే ఇసుక టెండరు అది కూడా తెలవదు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఇసుక ఫ్రీ చేశారు వాస్తవం. ఒంగోలుకి కొన్ని నియోజకవర్గాలకి మనకి ఇసుక అనేది ర్యాంప్ లేకపోయినప్పుడు మనకి దగ్గరలో రీచ్ ఎక్కడ ఉందో దాని నుంచి మనం తెచ్చుకొని ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెట్టి టెండర్ కాల్ఫర్ చేశారు. టెండర్ కాల్ఫర్ చేసినప్పుడు మన ఒంగోలుకి వచ్చి నెల్లూరు పెన్నాది ఇచ్చారు. అది ఇచ్చి ఆ రోజు అఫీషియల్గా వాళ్ళు ఆక్షన్ పెట్టారు. ఆక్షన్ అంటే అందరూ కూడా బాక్స్లో వేస్తే దాన్ని అప్పుడు కలెక్టర్ గారు దాన్ని అన్నీ తీసి ఒకటి డంప్ చేశారు. అది లైవ్, అది కెమెరాలు ఉన్నాయి, మీడియా ఉంది, అన్నీ ఉన్నాయి. అది ఎవరు ఆ రోజు ప్రగతి ఇంజనీరింగ్ కంపెనీ ఒకటి, ఫ్యూచర్ ట్రాన్స్ కంపెనీ ఒకటి, అదేవిధంగా బెల్లం సత్యం ఇండివిజువల్ పేరు మీద, వంశీకృష్ణ కన్స్ట్రక్షన్స్ ఒకటి, ఇలాంటి బాక్స్లు వేసారు. వేస్తే దాంట్లో తీసినప్పుడు ఫ్యూచర్ ట్రాన్స్ కంపెనీకి అనేది వచ్చింది. వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు బల్లోళ్ళు వాళ్ళు తోలుతా ఉన్నారు, వాళ్ళకి గొడవలు జరుగుతూ ఉన్నాయి, ట్రాక్టర్లు ఇబ్బంది ఉంది, ట్రాక్టర్లు దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. దాంట్లో ఏదో జరిగిందని చెప్పేసి మాట్లాడతాడు. ఏంది నాకు తెలిసి అసలు పూర్తిగా ఇన్ని టైము అదేమంటే నేను 5 సార్లు 2 సార్లు అని అంటారే. అసలు ఏదన్నా ఒక తెలుసుకొని ఒకసారి మాట్లాడేటప్పుడు వాస్తవం ఏంటి, ఇక్కడ అధికారులు మీ కొంతమంది ఉంటారు కదా, నీకు తెలిసిన వాళ్ళు తొత్తులు ఉంటారు, అదేవిధంగా మీడియాలో కూడా కొంతమంది నీకు తెలిసిన వాళ్ళు ఉంటారు, మళ్ళా ఇక్కడ ఉండే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అంతకుముందు నీతోటి ఉండేవాళ్ళు బాగుండేవాళ్ళు ఉన్నారు. తెలుసుకోవాలి ఏం జరుగుతుంది ఏంటి అని. ఏది అనేది లేకుండా నీ నోటికి వచ్చినట్టు అవినీతి మరకలేసేసి ఏదో జరిగిపోయింది అంటే అది మంచిది కాదు. నువ్వు రా, హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడే ఉండమనే నేను అంటుంది. పైపెచ్చాము అన్నీ మాట్లాడి పార్టీ కాదు, నా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా. నేను ఇవాళ వ్యక్తిగతంగానే మాట్లాడుతున్నా. యాజ్ ఎమ్మెల్యే కాదు, తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే కాకుండా నా వ్యక్తిగతంగానే మాట్లాడుతున్నా. నేను కూడా పార్టీకి సంబంధం లేకుండా ఇక్కడ కూర్చొని నువ్వు తప్పుంటే నువ్వు నిలది. ఇంకొకటి మెప్మా అన్నాడు. 1924లో మెప్మాలో చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి, అదేవిధంగా ఈ టైం మళ్ళీ ఈ 19 నెలలో చేసిన వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పేసి అది మాట్లాడాడు. దానికి ఆల్రెడీ నేను అప్పుడు మంత్రి నారాయణ గారిని కలిశాను. దానికి విజిలెన్స్ ఎంక్వైరీ చేయించాం. ఎంక్వైరీలో కొంతమందిని ఉద్యోగస్తులు ఉన్నారు, కొంతమంది ఆర్పీలు ఉన్నారు, దాన్ని కూడా తీశారు. తర్వాత కూడా ఇంకా మనకి అక్కడి నుంచి కూడా ఎంక్వైరీ జరుగుతూనే ఉంది. ఇన్ని ఎంక్వైరీలు జరుగుతూ ఉంటే ఈయన తొందరగా అప్పుడు డిఆర్డిఏని పీడీని అదే జెడ్పీసీఓని కూడా దీంట్లో ఎంక్వైరీ కమిటీలో వేశారు. అది నేను చెప్పేది కాదు, అసలు క్లియర్ చార్ట్ ఇవ్వని చెప్పాం. 5 సంవత్సరాల్లో ఏ నియోజకవర్గాల్లో ఎంత జరిగింది, దీంట్లో బ్యాంకర్స్ ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, దాంతోపాటు ఆర్పీలు కానీ మెప్మాలో వాళ్ళు కానీ ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, అదేవిధంగా పొలిటికల్ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఎంత తీశారు, దాన్ని కూడా ఏమని చెప్పి ఎంక్వైరీ చేయించిందే నేను. ఎంక్వైరీ కూడా చేశారు. నువ్వు ఏదన్నా ఉండే పెద్ద మనిషివి గంటలో వచ్చి గంటలో పోయేది కాకుండా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళేసి ఏమైందండి ఎంక్వైరీ, ఏం జరుగుతుంది, నువ్వు మాట్లాడు.
నువ్వు మాట్లాడకుండా దాన్ని ఎవరినో పట్టండి పెట్టండి అంటే 5 సంవత్సరాలు నీ ఇష్టం వచ్చినట్టు చేసి ఇంతమంది మీద కేసులు పెట్టి 58 మంది మీద పెట్టి గవర్నమెంట్ మారగానే నువ్వు పోయి హైదరాబాద్లో కూర్చొని చుట్టం చూపు మాదిరి వచ్చేదను ఒక మాట్లాడి వెళ్ళిపోతా ఉంటే ఇక్కడ పిచ్చోళ్ళ కొడుకున్నారు అనుకున్నారా? పిచ్చోళ్ళ కనపడుతున్నావు మేమన్నా? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదురుగా ఏదో లే అని చెప్పి గమ్ముకుంటానికి నువ్వేదో అనుకుంటున్నావు. నీ ఐడియా ఏందో అందరికీ తెలుసు. ప్రతి ఒక్కటి అబద్ధం మాట్లాడేది. ఇట్లా రోజు ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఏదో అయిపోద్ది అనుకొని నువ్వు ఊహించుకుంటున్నావు. దాంతోపాటు బ్రాహ్మణ స్థలం అని ఇలా మాట్లాడుతున్నాడు. బ్రాహ్మణ స్థలాల్లో బ్రాహ్మణులది 5-6 ముక్కలు ఉన్నాయి వాళ్ళకి. ఇతను పోయినసారి మున్సిపాలిటీ కరెక్ట్గా లెక్కింపు టైంలో వాళ్ళ బావమరిది భాస్కర్ రెడ్డి వచ్చేసి రాత్రే కొంతమందిని పెట్టేసి షీట్లు పెట్టి దాని మీద చేసిందంతా ఎవరు? కాంపౌండ్ వేసింది ఎవరు? అది ఏంది? దౌర్జన్యం చేసి కబ్జాలు చేసి నేను రాష్ట్రంలో ఎవ్వరు లేరు, నేనే సిట్ వేసాను పెద్ద మనిషిలాగా మాట్లాడుతున్నావే. రాష్ట్రంలో కంటే ఎక్కువ ఒంగోలులో కబ్జాలు జరిగినాయి. ప్రజలు భయభ్రాంతులు అయిపోతున్నారు ఈ కబ్జాలకి అవసరం అని చెప్పేసి అప్పుడు సిట్టేశారు. నిన్ను తోపు అని చెప్పి ఇలా అది కూడా తెలుసుకో. సిట్టేశారు అంటే నువ్వు వేపించాను అన్నా కూడా అది మనకి ఇన్సల్ట్. అంటే ఎన్ని కబ్జాలు జరిగిందో దానివల్ల ఇక్కడ వేసారు అంటే అది నువ్వు చేసిన పనుల వల్లే అది జరిగింది. అది నీ కొడుకు బంగారం ఉన్నాడు కదా, వీళ్ళందరూ నేర్చుకొని పోయి ఏడాడు కట్టాడో ఏమేం చేశాడో ఎవరికి తెలియదు అనుకుంటున్నారు. అంటే జనాలు ఇంకా మర్చిపోవాలా. నువ్వు హైదరాబాద్లో ఉన్నా ఏడున్నా కూడా ఇక్కడ ఉండే ప్రజలందరికీ తెలుసు. దాన్ని తీసుకొని మాట్లాడుతున్నారు. ఇవాళ ఏదో ఒకటి దాంట్లో క్లియర్ ప్రాపర్టీ అయితే ఒకరు తీసుకుంటే ఎంతసేపటికి బ్రాహ్మణ పొలం అప్పుడు అన్నారు, నాకు దగ్గర ఫోన్లు వచ్చేస్తున్నాయి, ఫోన్ ఎత్తితే అయ్యే వస్తున్నాయంట. బ్రాహ్మణ పొలాలు అప్పుడు నిన్ను అన్నారు కదా, నువ్వేంది ఆడుంటావేంది మాట్లాడవేంది పెద్ద మనిషిని. ఆయనేమో చేసిందంతా చేసి అది ఆ పొలాలన్నీ కూడా ఒంగోలు సుబ్బారావు అని చెప్పేసి అతని అయితే ఆ ఒంగోలు సుబ్బారావుది అంతకుముందు 40-70 సంవత్సరాల నుంచి కవులకి వాళ్ళకి ఇస్తే వాళ్ళు పొలాలు చేసుకుంటుంటే నువ్వు రాగానే మీ కొడుకు కలిసి దాన్ని ఒంగోలు సుబ్బారావు అనే దాన్ని ఫోర్జరీ చేసి ఎంఆర్ఓ దగ్గర ఒంగోలు మూర్తి అని చెప్పేసి పెట్టి డబుల్ అగ్రిమెంట్లు చేసి ఎవడెవడికో అమ్మి నువ్వు చేసావా మేం చేసావా? చేసింది ఏదో పనులు చేసి ఇలా ఒక్కడన్నా ఇది పేపర్ యాడ్ కూడా ఇచ్చారు వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు. పేపర్ యాడ్లో కానీ ఎక్కడన్నా కూడా ఒక కంప్లైంట్ రాత్రి ఏం జరగలేదు. క్లియర్ డాక్యుమెంట్ నుండి కన్వర్షన్ చేసుకొని ఇలా ప్లాన్ అప్రూవల్ ప్రకారంగా చేస్తున్నారు, బైలా ప్రకారంగా వాళ్ళు. ఎక్కడా కూడా ఇంకో విధంగా జరగలేదే. నీలాగా రాత్రిపూట వేయలేదే, నీ మీద సిట్ ఎంక్వైరీ చేయలేదే. సిట్ ఎంక్వైరీలో ఎంఆర్ఓని సస్పెండ్ చేసిన కాపీ కూడా ఉంది. అప్పుడు ఎవరు అతను నయం ఇదిగో తహసీల్దార్ సస్పెన్షన్ది అతను సస్పెండ్ చేశారు ఇతను పెద్ద మనిషి వల్ల. తర్వాత సిబిసిఐడి ఎంక్వైరీ కూడా వేశారు దీని మీద. వైసీపీ ప్రభుత్వంలో అంటే నువ్వు ఎంత పెద్ద మనిషివో ఎంత తోపువో అనేది గవర్నమెంట్కి ఇలా మీ అంకుల్ జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు అనమాట నువ్వు ఏందనేది. అంకుల్ కూడా వేసాడంటే నీ బంధువు చుట్టం నువ్వు ఎంత పెద్ద మనిషి అనేది రాష్ట్రం అంతా తెలిసింది ఆ రోజు. అది నువ్వు పెద్ద కబ్జాల గురించి నువ్వు మాట్లాడతావు. ఇంకోటి ఏం చేశాడు, ఇంకేం మాట్లాడాడు, నకిలీ స్టాంపులు కుంభకోణాలు ఇవన్నీ అప్పుడు జరిగినాయి అక్రమాలు ఇవన్నీ. తర్వాత మొన్న క్యాన్సర్ హాస్పిటల్ది ఒక ఇష్యూ జరిగింది. క్యాన్సర్ హాస్పిటల్ ఇష్యూ ఉంది, అది ఎవరిదో ల్యాండ్. అది నా దగ్గరికి వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు, వాళ్ళ మకాలు కూడా నాకు తెలియదు. మీరు ఎంఆర్ఓకి ఫోన్ చేసి ఎంఆర్ఓకి చెప్పాను, ఆ 2 డాక్యుమెంట్స్ చూడండి, డాక్యుమెంట్ ఎవరిది కరెక్ట్ అయితే వాళ్ళు చూడమన్నాం. వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ ఉంది, వీళ్ళేమో పోయి అక్కడ వేసుకున్నారు. వేసుకున్న తర్వాత వాళ్ళు ఖాళీ చేశారు. దానికి ఏదో పెద్ద పంచాయతీల మాదిరి నా దగ్గరికి వస్తే మీ డాక్యుమెంట్ కాదని ఎంఆర్ఓ చెప్తున్నాడమ్మా, మీకు ఏదైనా ఉంటే ఎవరున్నారో చెప్పండి అన్న. కొంతమంది అంతా వెంకటేశ్వర కాలనీలో ఉంటున్నారు, ఊరికి అక్కడ రేకులు వేసుకునేదని పోయి ఉండేది అక్కడ ఉంటున్నారు.
మీకు కావాలంటే పట్టాలు ఇద్దామమ్మా, ఇప్పుడు పట్టాలు ఇస్తున్నాము అసెంబ్లీ అయిపోయిన తర్వాత అందరికీ ఇస్తాం, జెన్యూన్గా కట్టుకోండి, హౌసింగ్లో కట్టుకోండి, మీ జోలికి ఎవరు రారు, ఎక్కడ పోయి అక్కడ వేసుకుంటే వాళ్ళు వచ్చినప్పుడు ఎప్పటికైనా ఇబ్బంది అవుద్ది అని నేను చెప్పా. దానికి అది ఒకటి మొన్న జరిగిన దీంట్లో మనం వచ్చిన 19 నెలల్లో ఇది ఒక ఇష్యూ జరిగింది. ఈయనకి ఎవరు ఫోన్ చేస్తున్నారు తెగ, నాకు అదే అర్థం కావట్లేదు. ఆ ఫోన్ డీటెయిల్ పంపిస్తే మనమన్నా చేసి వాళ్ళకి, బాబు రెండ్రా స్వామి ఇక్కడ ఉన్నాము, నెలకి 25 రోజులు ఏడేపడి ఉంటున్నాను, రండి నేను చేస్తాను కదా, నీకు ఎందుకు, పాపం ఆయన పెద్ద అయినాడా, పాపం ఆయన హైదరాబాద్లో పాపం ఆయన బిజీగా ఉన్నాడు, నేను చేస్తానని నేను చెప్తాను, అది ఇష్టన్నా పంపి. ఆ ఫోన్లు చేసి చంపేస్తున్నారంట. ఎవడు చేస్తున్నాడో ఫోన్ పాపం అల్లాడిపోతున్నాడు బిడ్డ. ట్రంక్ రోడ్డు, ఇంకోటి ట్రంక్ రోడ్డు గురించి చెబుతాడు. ట్రంక్ రోడ్డు అంట అందరు ఇతనికి ఫోన్ చేశారంట, ఫోన్ చేసి మమ్మల్ని మీరే కాపాడాలని అంటున్నారంట. నేను ట్రంక్ రోడ్డు గురించి ఎప్పటి నుంచో ఉండేది, మాస్టర్ రోడ్లో 100 ఫీట్ రోడ్డు ఉంది, కానీ నేను 3 సార్లు అందరితో వైశాల్స్ ఆ షాపులు ఉండే వాళ్ళందరితో మీటింగ్ పెట్టాను. వాళ్ళని నేను అన్ని సార్లు కూడా మాట్లాడి లేదు ఇది ఊరంతా తిరిగేది కాదు, ఇంకోటి టౌన్ మార్పు రావాలి, డబల్ రోడ్డు పెట్టుకుంటున్నాం, మీకు 4 టైమ్స్ టీడీఆర్ ఇస్తాం, స్ట్రక్చర్ దానికి డబ్బులు ఇస్తాం అన్నీ కూడా కన్విన్స్ చేస్తే ఈ పెద్ద మనిషి హైదరాబాద్లో కూర్చొని వీళ్ళ చేత కొంతమంది కోర్టుకు వేసాడు. దాంట్లో కొంతమంది కోర్టుకు వెళ్ళారు. ఆయన అది కూడా నిన్న అన్నాడు కోర్టుకు ఆర్డర్ ఇచ్చిందని. అది చదువుకో ఫస్ట్ ఏమి ఇచ్చిందో. కోర్టు ఆర్డర్ ఏమి ఇచ్చింది, టీడీఆర్ బాండ్స్ అయినా ఇవ్వండి, లేదా ఎక్వైర్ చేసిన తర్వాత క్యాష్ ఇవ్వండి అని చెప్పింది. మేము టీడీఆర్ బాండ్స్ ఎవరైతే అడుగుతున్నారో అకార్డింగ్ లా ప్రకారం, అకార్డింగ్ జడ్జిమెంట్ ప్రకారంగానే ఈరోజు దాన్ని కూడా వాల్యుయేషన్ వేస్తున్నాం. వేసి దాన్ని కూడా వాళ్ళని మనసులో పెట్టుకొని వాళ్ళు బాధపడకూడదు అని చెప్పి 80 అడుగుల రోడ్డుని 100 అడుగులని 80 అడుగులు చేసాం. మాస్టర్ ప్లాన్ మళ్ళీ రివైజ్ చేస్తున్నాం, రివైజ్ చేసి పంపించాం. ఇవన్నీ తెలియకుండా ఊరు బాగుపడుతుంది, డెవలప్మెంట్ జరగకూడదు, 5 సంవత్సరాలలో ఎక్కడెక్కడో తిరుగుతా నీ ఇష్టం వచ్చినట్టు ఒంగోలులో ఒక్క పని చేయకుండా నువ్వు ఆ రోజు కొన్ని పనులు చేసినా కూడా ఈరోజు మనకుండే వ్యవస్థకి, ఫైనాన్షియల్ క్రైసిస్కి, మిగతా కొన్ని పనులు మనం చేసుకుంటే ప్రజలు బాగుండేవాళ్ళు. ఒక్క పని చెప్పుకోవటానికి లేకుండా ఒక్క పని చేయకుండా ఆ కొండ అది ఒకటి విల్లాలో ఒకటి కడతా, దానికి కొండ ఆడించి తెచ్చారే మట్టి. ఈయన పెద్ద మట్టి గురించి మాట్లాడతాడు, కొండ గురించి ఆ లేఅవుట్ అని చెప్పేసి ఆ కొండ మట్టి అంతా దానికి దోలి దానికి మళ్ళీ పెనాల్టీ వేసి దానికి వాళ్ళకి నోటీస్ ఇస్తే దానికి అప్పుడు డబ్బులు కట్టాడు అతను మట్టికి. అంటే 40 కోట్ల మట్టి తీశాడు, 10 లక్షలు ఎంతో పెనాల్టీ కట్టాడు. ఆ పెనాల్టీ కాపీ కూడా ఉంది, షోకాష్ నోటీస్ ఇచ్చింది. షోకాష్ నోటీస్ ఇస్తే ఎంత కట్టాడు ఈయన, ముందోళ్ళని ఆ రోడ్డు పక్కన ఉండే వాళ్ళందరినీ ఎంతమందిని బెదిరించారో నాకు తెలుసు. విజయవాడలా పిలిపించి, అప్పుడు మంత్రి కదేనా, అప్పుడు విజయవాడ అనమాట, ఇల్లు తీసుకొని విజయవాడలో ఆడ కూర్చోవటం, వీళ్ళందరినీ ఆడ పిలిపించడం, ఆడ బెదిరియటం, ఇవన్నీ చేశారు. బెదిరించి వాళ్ళ చేత రాపించుకుంటే దీనికి మట్టి తోలుతున్నారని చెప్పేసి అప్పుడు మైన్స్ వాళ్ళు వచ్చేసి, మైన్స్ అండ్ జువాలజీ వాళ్ళు వచ్చేసి వాళ్ళకి షోకాష్ నోటీస్ ఇస్తే షోకాష్ నోటీస్ తీసుకొని దానికి కట్టాడు 63,000 నోటీస్. అంటే తక్కువ రాస్తారు, 1,85,000 తక్కువ రాస్తేనే వచ్చింది. ఇది రాసుకొని అది దోలుకొని ఏదన్నా ఉంటే దాన్ని మాట్లాడతారు. అన్నీ ఇది కూడా ప్రజలు అన్ని గమనిస్తుంటారు. మనము ఏదో వేగ్గా మాట్లాడినా ఇంకోటి మాట్లాడినా, నువ్వు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము పాయింట్ మాట్లాడేమంటే పాయింట్ వైజ్గా మాట్లాడేవాడిని, పాయింట్ పద్ధతిగా మాట్లాడేవాళ్ళం. ఏది చేసినా రియాలిటీ ఉండాలి, నీ ఇష్టం వచ్చినట్టు వేగ్గా మాట్లాడిపోవటం కాదు. దాంతోపాటు ఇంకా ఇంకేం మాట్లాడాడు, మాట్లాడెళ్ళాడు. మీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా,
ఏది సమస్య ఉన్నా దగ్గర దగ్గర 25 రోజులు ఇక్కడే ఉంటున్నాం. వీలైనంత వరకు ఒంగోలు మార్పు రావాలి, ఒంగోలు బాగుండాలని ఒక్కరోజు 5,000 మొక్కలు నాటాం. ఎంత జాగ్రత్తలు తీసుకొని ఎన్ని యాక్టివిటీ తీసుకొని చేస్తే మనకు ఒక రోజులో 5,000 మొక్కలు నాటుతాం. పార్కులు డెవలప్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా చేస్తున్నాం. వాళ్ళకు కూడా ట్రంక్ రోడ్డు వాళ్ళకు కూడా దొంగ మాటలు వినగాకండి. వాళ్ళకి ఏంటంటే అభివృద్ధి జరగకూడదు, మంచి పేరు రాకూడదు. మళ్ళీ కూటమిలోనే ఉన్నాడు, అయినా మనకి రాకూడదు. ఆయన కూటమి మళ్ళీ అంటాడు కదా మాట్లాడేటప్పుడు, నేను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా, అదే వ్యక్తిగతంగా ఇక్కడ జరగకూడదు డెవలప్మెంట్. అలాంటి వ్యక్తి కాబట్టి అలాంటి వాడి మాటలు విని నాశనం చేసుకోవద్దని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ట్రంక్ రోడ్డు ఎప్పుడైతే వైండింగ్ అవుతుందో మీకు ఖచ్చితంగా వ్యాపారాలు పెరుగుతాయి, అన్ని రకాలుగా కూడా వాల్యూ పెరుగుతుంది, అన్నీ పెరుగుతాయి. ఈరోజు గుంటూరు రోడ్డు ఎంత వాల్యూ ఉంది, ఈరోజు కర్నూలు రోడ్డు ఎంత వాల్యూ ఉంది, ఈరోజు కొప్పోలు రోడ్డు ఎంత వాల్యూ ఉంది. ఇవన్నీ కూడా వాల్యూలు వచ్చిందంటే మనం చేసిన డెవలప్మెంట్ వల్ల. అన్నీ డబల్ రోడ్లు వేసి సెంట్రల్ లైటింగ్ ఇచ్చి డివైడర్స్ కట్టి అన్నీ చేసి వాళ్ళ కరెంట్ ఇచ్చి నీళ్ళు ఇచ్చినందుకు కాబట్టి ఈరోజు ప్రాంతం పెరిగింది, రేట్లు పెరిగినాయి, రియల్ ఎస్టేట్ పెరిగింది. అదే కానీ ఏది చేయకుండా ఉంటే ఒంగోలు అలానే ఉండేది. అప్పుడు నేను 14 కాకముందు ఒంగోలు ఎలా ఉందనేది మీకు అందరికి కూడా తెలుసు. పెద్ద పల్లెటూరు మాదిరి ఎక్కడ పడితే అక్కడ ఎట్లా ఉండేదనేది గుర్తించుకోవాలి. ఈరోజు కూడా మన దగ్గర డబ్బు లేకపోతే అయినా కూడా బ్యూటిఫికేషన్లో కొన్ని డోనర్స్ చేత పెట్టించి చేపిస్తూ ఉన్నాం. ఒక దగ్గర ఏమో సిద్ధా వాళ్ళది ఒక సర్కిల్, ఒక దగ్గర కిమ్స్ హాస్పిటల్, ఒక దగ్గర క్రిస్ కాలేజ్ వాళ్ళది, ఒక దగ్గర వచ్చే లోపలికి ఇట్లా డోనర్స్ని పెట్టుకొని డోనర్స్ చేత 20 లక్షలు పెట్టి అది మెయింటైన్ బై వాళ్ళ కంపెనీ పేరు రాపించేసి డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇవన్నీ తెలియకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి మాట్లాడేది మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. ఇంకా 5-6 ఉన్నాయి అన్నావు, ఏది వచ్చినా సరే ఐఎమ్ రెడీ, చెప్పడానికి రెడీ. క్లీన్ పేపర్గా వెళ్తున్నాం, డెవలప్మెంట్ మీదే వెళ్తున్నాం, పద్ధతిగా వెళ్తున్నాం. నువ్వు కావాలంటే ఎన్ని ఎంక్వైరీలు చేసుకో, లేకపోతే ఏమైనా పెట్టుకో, ఏమైనా మాట్లాడదామంటే, లేకపోతే నువ్వేరా కూర్చుందాం మాట్లాడదాం. నువ్వు ఏదైనా ఇది పలాంటి జరిగిందని చెప్పు, కానీ నేను సమాధానం చెప్తాను. అంతేగాని వేగ్గా మాట్లాడటం అది మంచిది కాదు. హైదరాబాద్ మానే, ఈడకెర్రా, ఈడకోటి నీకు 2-3 గెస్ట్ హౌస్లు ఉంటాయి. నువ్వు కావాలంటే గంటసేపు మేమేమైనా చేస్తున్నామేమైనా పరిశీలించు, మిగతా టైంలో నువ్వు గెస్ట్ హౌస్లో కూర్చో. అంతేగాని పక్కన స్లిప్పులు ఇచ్చేదో లేకపోతే ఇంకోటి ఎవడో పనికిమాలను చెప్పేదో నువ్వు ఏదో ఊగిపోయి మాట్లాడటం వల్ల ఎవడు భయపడేవాడు లేడు. అది గుర్తుపెట్టుకో. నీ స్థాయి ఏంటి, నీ పరిస్థితి ఏంటి అనేది పూర్తిగా ప్రజలకు తెలుసు, జిల్లా వాళ్ళకి తెలుసు. అదేమంటే కొన్ని ఛానల్ చెప్తుంటారు, జిల్లా నాయకుడు సింహం వస్తుంది లేకపోతే పుళ్ళు వస్తుంది అని. సింహాలు పుళ్ళు అడవుల్లోనే ఉంటారు, బయట ఆడ ఉండరు. అందుకని పుళ్ళు ఇలాంటి వాళ్ళు చాలామందిని చూసాం. కాబట్టి అవన్నీ చూసుకొని నువ్వు ఆనందపడకుండా నువ్వు రా, మేమేమైనా పొరపాట్లు ఉన్నప్పుడు నిలదీయమనే నేను అడుగుతున్నాను కూడా. అంతేగాని వేగ్గా మాట్లాడితే మంచిది కాదు, బాగుండదు. వాడు మురళీ గారిని అర్జెంటుగా ఎస్పీ గారికి సబ్మిట్ చేయి. ఇట్లాంటి వేగ్గా మీరు రాపిచ్చేది ఏదో కొంపలు మునిగిపోద్ది, మనం ఇంకా ఇంట్లో రూలో నుంచి బయటికి రాడు, కొనుక్కొని ఇంకా ఇంతే భయపడిపోతారు అనుకోక. మా గురించి ఏంటి, మా ఫ్యామిలీ గురించి ఏంటి, ఎప్పటి నుంచి పార్టీలో ఉన్నావేంటి, ముఖ్యమంత్రి గారికి చెప్తాన్నావు కదా, పోయి చెప్పు. మా పరిస్థితి ఏంటి, మేమేంటి, వచ్చిన తర్వాత నుంచి ఏ విధంగా పార్టీని కాపాడుకుంటూ వచ్చాం. 12 ఏళ్ళు జిల్లా అధ్యక్షుడు, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా. ఏం చేశానో ఏంటో ప్రజలకు తెలుసు, పార్టీకి తెలుసు. నువ్వేదో పుస్తకాలు ఇస్తాను అంటే అడిగితే తప్పేదన్నా ఉంటే నేనే ఒప్పుకుంటాను. ఇట్లాంటి వేగ మాటలు జనాల ముందు మాట్లాడేంత మాత్రాన ఇక్కడ ఎవడు భయపడేవాడు లేడు. నువ్వు చేసేది ఏంది, నీ పరిస్థితి ఏంది, నీ కొడుకు ఒక్క కొడుకు అన్నాడు కదా, ముద్దురు కొడుకు, ఆ కొడుకు చేసిన పనులేంటో ఒంగోలు నియోజకవర్గం ప్రజలందరికీ కూడా తెలుసు. ఇది పద్ధతులు మార్చుకోమని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఇది కూడా నా వ్యక్తిగత పార్టీకి సంబంధం లేదు, మా తెలుగుదేశానికి సంబంధం లేదు, మా పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు, అదేవిధంగా నేను ఎమ్మెల్యేగా కూడా సంబంధం లేదు. నా వ్యక్తిగతంగా నేను మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ.